అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణంలో క్రిస్టమస్ పండుగను పురస్కరించుకుని ఆల్ ఈజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ వినూత్న రీతిలో సేవలు అందించారు. స్థానిక సత్యజయ ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన క్రిస్మస్ సమావేశంలో దైవజనులు జాకోబ్ దైవ సందేశం అందించారు. ఈ ప్రత్యేక సమావేశానికి తెలుగుదేశం పార్టీ నాయకులు కంచుమర్తి బాబురావు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా క్రిస్మస్ కేక్ కట్ చేసి పిల్లలకి పంచారు. క్రిస్మస్ సందర్భంగా పేదలకు చీరలు, దుప్పట్లు బాబురావు చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కంచుమర్తి మాట్లాడారు. నిరుపేదలకు ఎన్నో రకాలుగా సేవలను అందిస్తున్న దుర్గాప్రసాద్ని ఈ సభలో సత్కరించుకునే అవసరం ఎంతైనా ఉందని ఆయన స్పష్టం చేశారు. బాబురావు చేతుల మీదుగా దుర్గాప్రసాద్ను సత్కరించారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు దొమ్మలపాటి సత్యనారాయణ, పిడిఎస్యు రాష్ట్ర ఉపాధ్యక్షులు బి. గుడ్సిద్దు, నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు నాగరాజు, కార్యదర్శి గవర వెంకటరమణ, గౌరవాధ్యక్షుడు దుర్గారావు, మందపల్లి చిట్టిబాబు, శ్యాం, ములపత్తి ప్రభాకర్ రావు, దార్ల విజయకుమార్, ఈళ్ల రమేష్, వార పద్మావతి, కటకం అర్జున్రావు, యార్లగడ్డ రమేష్, వెల్లస్వామి పాల్గొన్నారు. రామచంద్రపురం ఆలిజీవులు స్వచ్ఛంద సేవల తరపున ఈరోజు పేదలకి, అనాథలకి, వెనుకలేని వారికి దుప్పట్లు, అలాగే చీరలు, ఆహార పొట్లాలు పంచడం జరిగిందండి. ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరి క్రిస్మస్ వేడుకను అందరూ అనేక చోట్ల జరుపుకుంటారు. కానీ దీనుల పట్ల జరగాలి అని, అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి, నిలువలేని పొరుగుని ప్రేమించు, అలాగే ప్రతి విషయంలో కూడా మానవ సేవే మాధవ సేవ, ఇలాంటి ఆలోచనలు కలిగి ఉన్నట్టు మేము ఈ యొక్క స్వచ్ఛంద సేవను గత 5 సంవత్సరాలుగా స్థాపించాం. అయితే దానిని కొంచెంగా మేము డెవలప్ చేసుకుంటూ వస్తే ఈ రోజున ఇలా చేయగలుగుతున్నామండి. సో దీనికి అనేక మంది మా యొక్క స్నేహితులు, పెద్దలు నడిపిస్తున్నారండి. అలాగే నేను చదువుతున్నటువంటి చిన్ననాటి స్నేహితులు బిఎస్ఎం కాలేజీ, జూనియర్ కాలేజీ, ఎస్కేఎఫ్జేఎన్ హై స్కూలు, అలాగే నా యొక్క స్నేహితులు, పెద్దలు, యూత్ అందరూ కలిపి ఈ యొక్క బలాన్ని ఇస్తున్నారు. సో అలాగే ఈ యొక్క రోజు ఫుడ్ని అరేంజ్ చేసినటువంటి ఇళ్ళ రమేష్ గారు, ఆర్మీలో పనిచేస్తారు, వారు సహకారం, అలాగే ములపర్తి ప్రభాకర్ రావు గారు, వారి యొక్క సహకారం, అలాగే దార్ల విజయకుమార్ రామారావు గారు, వారి సహకారం, ఇలాగా అనేక మంది చేతుల ద్వారా ఈ కార్యక్రమాన్ని నడిపించారు. అలాగే మంద సచివాణి గారు, అలాగే కొంతమంది ఇంకా ఉన్నారు, వారు ఈ యొక్క కార్యక్రమం చేయడానికి పురుగొల్పారు. సో మా యొక్క కాలేజీలో స్వచ్ఛంద సేవలు దొరుకున ఎక్కడైనా ఫుడ్ మిగిలిపోతే ఆ ఫుడ్ని మాకు తెలియజేసినట్లయితే మేము వచ్చి స్వయంగా వచ్చి ఆ ఫుడ్ని తీసుకుని ఎక్కడైతే స్లమ్ ఏరియా ఉందో ఆ ఏరియాలో ఎక్కడైతే ఫుడ్ కొరతగా ఉందో ఆ కొరత ఉన్న ప్రదేశాలను మేము పంచడం జరిగిందండి. ఈ యొక్క 2024లో 1500 మంది పైగా మేము ఆహారం పంచిపెట్టడం జరిగిందండి, అనేక రకాల ఆహార పదార్థాలు. సో అలాగే ప్రతి కార్యక్రమంలోనూ కూడా పేదవారు ఎక్కడున్నారో, నిరుపేదలు ఏంటి, వారి పరిస్థితి ఏంటని, మిచాంగ్ తుఫాన్ ఇచ్చినప్పుడు కూడా తుఫాన్ కార్యక్రమాల్లో కూడా అప్పుడు కూడా కార్యక్రమాలు చేయడం జరిగిందండి. ఆహారం లేకుండా మరి ఆ కూలీలు గృహాల్లో ఉండిపోయి బయటికి వెళ్ళని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా కాలేజీ వాళ్ళకి చేయగలిగింది ఆహార సహాయం చేసింది, దుప్పటి సహాయం కూడా చేసింది. అలాగే ప్రతి విషయంలో ప్రతి కార్యక్రమం కూడా మేము చేస్తూ ముందుకు వస్తామండి. మా సేవలను ప్రోత్సహించండి. ఇలాంటి సేవలు మెరుగైన సేవలు చేయాలని ఆలోచన కలుగుతుందండి. ఎక్కడ కూడా ఆహారం వృధా చేయొద్దు, బట్టలని వృధా వ్యర్థంగా వాడకండి, అలాగే నీరుని వ్యర్థంగా వాడకండి, అన్నీ సేవ్ చేయండి. లేదంటే వాళ్ళు చాలామంది ఉన్నారు, ఒక్క పూట అనవలేక చనిపోయిన వారు చాలామంది ఉన్నారు, చలికి వణుకుపోతూ చనిపోయిన వారు ఉన్నారు. అలాంటి వారు నా చిన్ననాటి నుంచి చూశాను. నేను ఏమి చేయలేదు, చిన్నప్పుడు చేయాలని ఆసక్తి ఉన్నా, కానీ ఈ రోజున నేను పెట్టకపోయినా మిగిలిపోయిన ఆహారాన్ని పెట్టి ఒక పూట ఆహారం ఇస్తే అలా ఒక రోజు బ్రతికిన నాకు ఈ యొక్క స్వచ్ఛంద సేవలు తృప్తి చెందుతాయని మేము ఆశ కలిగి ముందుకు వస్తున్నాము. మా సేవలను ప్రోత్సహించండి. ఇంకా కార్యక్రమాలు చేయాలన్నా ఇందులో ఎటువంటి కూడా స్వార్థం కానీ ఏది ఉండదండి, స్వచ్ఛందంగా మాకు మేముగా చేయడం అనేది జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ప్రోత్సహించినటువంటి మరి తెలుగుదేశం పార్టీ నాయకులు రామచంద్రపురం బాబురావు గారికి,
అలాగే టీడీఎస్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి సిద్ధు గారికి, అలాగే ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రెసిడెంట్ నాగరాజు గారికి, అలాగే సీనియర్ జర్నలిస్ట్ దుర్గారావు గారికి, అలాగే మరి మన మధ్యలో సోదరులు ఉన్నారు వారు, అలాగే మందపల్లి చిట్టిబాబు గారు, దొమ్మలపాటి శ్యామ్ గారు, అలాగే దొమ్మలపాటి సత్యనారాయణ గారు, బోర్ అసోసియేషన్ మాజీ అధ్యక్షులు, మరి అనేక మంది పెద్దలు రావాల్సి ఉన్నది. మరి వాతావరణం కారణంగా కొన్ని కారణాల వల్ల రాలేకపోవడం జరిగింది. అయినప్పటికీ మా యొక్క కార్యక్రమం విజయవంతంగా ముందుకు జరిగింది. ఇంకా కార్యక్రమం చేయాలని ఆసక్తితో ఉన్నాం, చెయ్యాలని ఉన్నది. మరి మా కార్యక్రమం ప్రోత్సహించండి, మాకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. పట్టణంలో విజయ ఫంక్షన్ హాల్లో సంఖ్యల దుర్గాప్రసాద్ తమ్ముడు సంబంధించి ఆలేజ్ వెల్ స్వచ్ఛంద సంస్థ ఇది గత 4 సంవత్సరాల నుంచి రామచంద్రపురం డివిజన్లో రామచంద్రపట్నంలో అనాథులకి అభాగ్యులకి సేవ చేస్తున్న స్వచ్ఛంద సంస్థ. కరోనా కాలంలో ఒక 3 నెలల పాటు మాతో పాటు ఉంటూ ఈ స్వచ్ఛంద సంస్థ వివిధ కార్యక్రమాల్లో లేనంటి వాళ్ళకి ఆహారాన్ని అందించడం, రొట్టెలు అందించడం, వివిధ భోజనాలు అందించడం చేయడం జరిగింది. అదేవిధంగా ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా వివిధ కార్యక్రమాలు ఈ 4 సంవత్సరాల్లో జరుగుతున్నాయి. తమ్ముడు కృషి వల్ల రామచంద్రపురం పట్టణంలో పేదలకి మిగిలిపోయిన అన్నాన్ని పంచడం కానీ, లేకపోతే ఏదైనా దుప్పట్లు బట్టలు పంపిణీ కానీ కార్యక్రమాలు కానీ జరుగుతున్నాయి. తమ్ముడికి దుర్గాప్రసాద్కి అందరికి కూడా మరి సహకరించాలా. ఎందువల్లంటే సమాజంలో దయా మానవత్వం అనేది తగ్గిపోతున్నాయి, సేవా కార్యక్రమాలు తగ్గిపోతున్నాయి. అటువంటి సేవా కార్యక్రమాలు చేయడానికి ఈరోజు ఈ ఫంక్షన్లో ఏర్పాటు చేయడం జరిగింది. ప్రధానంగా మరి తెలుగుదేశం పట్టణ నాయకులు కంచిముచ్చి బాలబాబురావు గారు, అదేవిధంగా బార్ అసోసియేషన్ సీనియర్ నాయకులు దొమ్మలపాటి సత్యనారాయణ గారు, శ్యామ గారు, చిట్టిబాబు గారు, అదేవిధంగా వాళ్ళ తల్లిదండ్రులు, అదే